ఈ నెల 23వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు కార్మిక వర్గానికి చాలా నిరాశను మిగిల్చింది. కార్మిక వర్గం మూడోసారి అధికారంలో వచ్చిన మోడీ ప్రభుత్వం తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అదే కార్మిక వర్గానికి సంబంధించిన అనేక విషయాలు ఏవైతున్నాయి అపరిష్కృతంగా వాటికి ఒక పరిష్కార మార్గం ఈ బడ్జెట్ ద్వారా తెలుపుతారని అందరూ ఆశించారు. ఇందులో ప్రముఖంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎత్తున్నదో ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని డిమాండ్ చేస్తూ చాలా కాలంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా అదేవిధంగా దీన్ని కోరుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. న్యూ పెన్షన్ స్కీమ్ స్థానంలో ఓల్డ్ పెన్షన్ కావాలని. ఈ ఓల్డ్ పెన్షన్ సబ్జెక్ట్ పైన కేంద్ర ప్రభుత్వం వాటిపైన ఏమాత్రం కూడా వారి యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క స్టాండ్ అవుతున్నదో ఈ బడ్జెట్లో ఏమి కూడా క్లియర్ చేయలేని పరిస్థితి. ఇది లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అందరూ కూడా ఇది ఒక నిరాశ. అదేవిధంగా రెండో అంశం అవుతున్నదో చాలా కాలంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా 8th పే కమిషన్ విషయం పైన 8th పే కమిషన్ సబ్జెక్ట్ పైన ఈ ప్రభుత్వం బడ్జెట్లో ఒక ప్రతిపాదన ఇస్తారని అందరూ కూడా ఆశించాం. కానీ 8th పే కమిషన్ విషయం పైన కూడా ప్రభుత్వం వైపుకి వెళ్ళి ఎలాంటి ప్రకటన ఈ బడ్జెట్ సందర్భంగా మనకు ఆర్థిక మంత్రి గారు ఏం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. మూడో అంశం అవుతున్నదో వేతన జీవులకు అందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలి అనేటువంటిది మొదటి సంధి భారతీయ మజ్దూర్ సంఘ్ కోరుకుంటా ఉంది. ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పరిధి విషయంలో కూడా కేవలం 3 లక్షల వరకు అయితే దాన్ని ట్యాక్స్ లేకుండా 3 నుంచి 7 లక్షల వరకు 5% అనేటైతే రావడం జరిగిందో అందులో పెద్దగా ఉపయోగకరంగా లేదు. కాబట్టి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా మనం చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క చాలినటువంటి జీతాలతో పనిచేసేటువంటి కార్మికులకి ఈ 7 లక్షల వరకు 5% ఇవ్వడం అనేటువంటి సంవత్సరానికి చాలా భారమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని విషయంపైన కూడా ప్రభుత్వం దగ్గర నుంచి సరైనటువంటి ప్రతిపాదన ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో రాలేదనే విషయం ఉంది. ఇది కూడా అందరికీ కూడా నిరాశ కలిగించింది. అదేవిధంగా గ్రాట్యుటీ సీలింగ్ పరిధి అవుతున్నది ప్రస్తుతం గతంలో ప్రభుత్వం ఇదే మోడీ గారి ప్రభుత్వం 10 లక్షలు 20 లక్షలకు పెంచడం జరిగింది. దాన్ని 20 లక్షల నుంచి పెంచాలనేటువంటిది చాలా కాలంగా కోరడం జరిగింది. దానిపైన కూడా ఎలాంటి ప్రతిపాదన మనం దీంట్లో చూడలేదు. కేంద్ర ప్రభుత్వంలో కొన్ని లక్షలాది ఉద్యోగాలు అవుతున్నాయో ఈ అవుట్సోర్సింగ్ టెంపరీ పేరు మీద చేయడం జరుగుతూ ఉంది. ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. వీటి రెగ్యులరైజేషన్ విషయం పైన ఈ ఖాళీలు ఏవైతున్నాయో ఖాళీలు భర్తీ చేసే విషయం పైన కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు రాలా. ఇలాంటి చాలా ప్రముఖమైన విషయాలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వంలో మనం ప్రభుత్వం యొక్క సక్సెస్లో ఒక ప్రధానమైనటువంటి భూమిక వహించేటువంటి కార్మిక వర్గం గురించి ప్రభుత్వం నుంచి సరైనటువంటి రెసిప్రోకేటివ్ యొక్క ప్రతిపాదనలు ఏవైతే ఆశించారో రానట్టు దాని మూలంగా భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా దీనిపైన తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నది. భవిష్యత్ కార్యక్రమం పైన కూడా ఆలోచన చేయాలంటే విషయంలో ఉన్నాం. తప్పకుండా ఆగస్టు మాసంలో జాతీయ యొక్క కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి బాంబేలో 15, 16, 17 తేదీల సందర్భంగా దీనిపైన కూడా భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా కార్యాచరణ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆలోచన చేయాల్సి వస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ప్రస్తుతం 15,000 పరిమితి వరకే ప్రావిడెంట్ ఫండ్ చట్టం అమలవుతూ ఉంది. కనీస వేతనాల విషయంలో కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా దాదాపు 21,000 కేంద్ర ప్రభుత్వం సవరించినటువంటి కనీస వేతనాలు ఈ రోజున కాంట్రాక్ట్ వర్కర్లకు 21,000 దాటి పొందుతూ ఉన్నారు. దీని మూలంగా కాంట్రాక్ట్ వర్కర్లు కూడా చాలామంది ఈఎస్ఐ పరిధి ప్రావిడెంట్ ఫండ్ పరిధి నుంచి బయటికి పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటి ఒక సాంఘిక భద్రత సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ చట్టం. కాబట్టి దీని ఇంబడే ఈ 15,000 పరిధిని పెంచాలని చాలా కాలంగా మేము కోరుతూ వచ్చాం. కాబట్టి 15,000 ఇంబడే దత్తాత్రేయ గారి కార్మిక శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు అప్పట్లో 6,500 ఉన్నటువంటి పరిధి అవుతున్నది దత్తాత్రేయ గారు 2014లో దాన్ని 15,000కు పెంచడం జరిగింది. 14 నుంచి ఇప్పుడు 24 అంటే 10 సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 15,000 సీలింగ్ని దాన్ని రెండింతలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే 30,000కు కనీసం పెంచవలసిన అవసరం ప్రభుత్వం పైన. దీనిపైన కూడా ప్రకటన చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వం చేయలేదు. అదేవిధంగా కనీస పెన్షన్ అవుతున్నదో కనీస పెన్షన్ 1,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. గతంలో 200, 300 ఇచ్చేది ఇదే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వమే 2,200 వచ్చేటువంటి పెన్షన్ని 1,000 రూపాయలు మినిమం పెన్షన్ చేశారు.
ఆ 1000 రూపాయల పెన్షన్ని చాలా కాలంగా బిఎంఎస్ తన 5000 చేయాలని, కరువు భత్యం దానికి జోడించాలని, అదేవిధంగా పెన్షనర్స్కి మెడికల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాం. కానీ దానిపైన కూడా ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వం వైపుకి రాలేదు. 75 లక్షల మంది కార్మికులు ఎవరు ఈపీఎస్ 95 కింద పెన్షన్ పొందుతున్నారో వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తినటువంటిది దీని మూలంగా కలిగిన పరిస్థితి ఉన్నది. ఇంకో విషయం ఈఎస్ఐ చట్టం ప్రస్తుతం 21,000 వరకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇందాక చెప్పినట్టుగా కాంట్రాక్ట్ వర్కర్ల సాలరీస్ అన్నీ కూడా 21 వరకు పొందుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉండేటువంటి కార్మికులకి. మరి వాళ్ళందరూ కూడా ఈఎస్ఐ నుంచి బయటికి వెళ్ళిపోతే కార్మిక వర్గానికి ఎవరైతే మౌలికంగా ఈరోజు ఈఎస్ఐ చట్టం 1948లో వచ్చింది, ఈఎస్ఐ అది ప్రావిడెంట్ ఫండ్ చట్టం 1952లో వచ్చింది. ఇలాగే ఈ చట్టాలన్నీ కూడా స్వాతంత్రం వచ్చినాక మొదటి తరం చట్టాలు ఏవైతున్నాయి ఇవన్నీ అమలు కాకుండా పోయినట్టుంటే మరి దేశంలో ఎవరికి వర్తిస్తాయి చట్టాలు. కాబట్టి ఈ యొక్క 21,000 ఉన్నటువంటి ఈఎస్ఐ పరిధి అయితే ఉన్నదో దాన్ని కూడా రెండింతలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ విషయం పైన కేంద్ర ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచన చేసి చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం మళ్ళీ ప్రభుత్వంతో మేము కోరడం జరిగింది. సిబిటి మీటింగ్లో కానీ, ఈఎస్ఐ కార్పొరేషన్ మీటింగ్లో కానీ మన భారతీయ మద్దతు సంఘకు సంబంధించిన ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. దీన్ని అమలు చేయడానికి కోసం కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి దీనిపైన కూడా బిఎంఎస్ నెక్స్ట్ జరిగేటువంటి మా యొక్క కార్యవర్గ సమావేశాల సందర్భంగా దీనిపైన ఆలోచన చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. చివరిగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా కార్మిక వర్గానికి చాలా అన్యాయం చేసింది. దాదాపు 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాలు ఏవైతే సవరించకుండా ప్రభుత్వం మొండి చేయి చూపించడం జరిగింది. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో కనీస వేతనాల చట్టానికి సంబంధించినటువంటి ఒక్క జీవో కూడా సవరించలేని పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేటువంటి లక్షలాది మంది కార్మికులు అవుతున్నారు ఈ రోజున. ఈ కనీస వేతనాలపైన ఆధారపడే జీవులందరికీ కూడా 12,000 నుంచి 13,000 మాత్రమే కనీస వేతనాలు పొందుతూ ఉన్నారు. 12 నుంచి 13,000తో తెలంగాణ రాష్ట్రంలో జీవించడం అనేటువంటి సాధ్యం కానిటువంటి పరిస్థితి. కేసీఆర్ గారికి చాలాసార్లు మొరపెట్టుకున్నాం. గతంలో ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రులతో కూడా చాలాసార్లు అడగడం జరిగింది. భారతీయ మద్దతు సంఘం మిగతా కార్మిక సంఘాలు అనేక సార్లు ఆందోళన చేసినప్పటికీ కూడా సవరించకపోవడం మూలంగా ఈ రోజున 2010 కంటే ముందు సవరించినటువంటి కనీస వేతన ఆధారంగానే మన రాష్ట్రంలో జీవితాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంబడే దీనిపైన దృష్టి సాధించి ఈ కనీస వేతనాలు అయితే కేంద్ర ప్రభుత్వం సవరించిన మాదిరిగా 21,000 అయితే కేంద్ర ప్రభుత్వంలో రంగాల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు ఎట్లయితే పొందుతున్నారో 21,000 పైనే కనీస వేతనం తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు కన్స్ట్రక్షన్ బోర్డు డబ్బులను కూడా డైవర్ట్ చేసి బీసీ బంధు వాటి ఖర్చు పెట్టడం జరిగింది. మనం బీసీ బంధుకు వ్యతిరేకం కాదు, కానీ ఈ కన్స్ట్రక్షన్ బోర్డు యొక్క పర్పస్ ఏంటి? కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ కోసం ఏర్పడేటువంటి డబ్బులు, ఇది సెస్ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులు కావు. అయినప్పుడు కూడా దాన్ని మళ్ళించి వేరే పర్పస్ కోసం వాడడం మూలంగా లక్షలాది మంది కన్స్ట్రక్షన్ కార్మికులకు అన్యాయం జరిగింది. దీనిపైన కూడా ప్రభుత్వం వెంబడి ఎంక్వైరీ ఆర్డర్ చేసి ఈ యొక్క డబ్బులు తిరిగి కన్స్ట్రక్షన్ బోర్డుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కన్స్ట్రక్షన్ బోర్డు రీకాన్స్టిట్యూట్ చేయాలి, ఇంతవరకు కాన్స్టిట్యూట్ చేయలేదు. కాబట్టి ఓవరాల్గా ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మికుల పట్ల ప్రభుత్వాలు ఏ ఉన్నప్పటికీ కూడా కార్మికులకు అనుకూలంగా కాకుండా కార్మికులకు వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉన్నాయి. వీటన్నిటిపైన ఈరోజు జరిగినటువంటి చింతక్ బైఠక్లో భారతీయ మద్దతు సంఘ్ సిద్దిపేట నగరంలో జరిగినటువంటి మా యొక్క సమావేశంలో అన్నిటిపైన చర్చలు జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ భారతీయ మద్దతు సంఘ్ రాష్ట్ర కమిటీ, అదేవిధంగా ఆల్ ఇండియా భారతీయ మద్దతు సంఘ్ కార్యసమితి యొక్క సమావేశాల్లో నిర్ణయించి భవిష్యత్ ప్రణాళిక కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది.